శబ్దం కంటే వేగంగా, వెలుగుతో పోటీ పడుతూ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వ్యవస్థని తుత్తునియలు చేయగలిగినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్‌ని కలిగినటువంటి అమెరికా ఇప్పుడు వాటిని ఇరాన్ మీద వాడుతుంటే, ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్‌ని కువైట్ మీద వాడింది. కువైట్ మీదన విపరీతమైన కసితో ఉంది. అది దుబాయి, కువైట్ అసలు ఓవరాల్‌గా గల్ఫ్ దేశాల ఆర్థిక విధ్వంసం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఇరాన్ ఒకటి వాళ్ళ దగ్గర ఎందుకు వాళ్ళ మీద అంత కసి అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీదన కసి అనమాట. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని పెను విధ్వంసం చేసి వదిలిపెడుతోంది. అది తాజాగా మరొకసారి స్పష్టంగా కనిపించింది. కువైట్ మీదన బాలిస్టిక్ మిస్సైల్స్ దాడిలో వందల కొద్ది నివాసాలు ధ్వంసమైనయి. అదే సందర్భంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనయి. వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ధ్వంసమైనయి. కట్టుకోవడానికి దశాబ్దాలు పడితే ధ్వంసం చేయడానికి నిమిషాలు సరిపోతుంది. ఒక జీవితాలు సెట్ కావడానికి దశాబ్దాలు పడితే కూల్చి నడి రోడ్డున పడేయడానికి నిమిషాలు సరిపోతున్నాయి. తీవ్రమైన పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి.